ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 4వ తేదీన సింహరాశి వారికి ఈ జనవరిలో విశేషమైన ధనలాభం కలగాలంటే, ఖర్చులు తగ్గాలనుకుంటే, ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకోవాలంటే, ఏ విధమైన సంపాదించి నిలవాలంటే, అలాగే రుణ బాధలు తీరిపోవాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, అలాగే ఏ విధమైన పనులు చేయాలి, సులభమైన శక్తులు మీ దగ్గరికి రావాలంటే ఏమి చేయాలి అనేవి పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది. అలాగే మీ గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వ్యక్తులకు ఆదాయ మార్గాల్లో, అలాగే ఏ పనుల్లోనే అవకాశాలు రావాలంటే గురువు బలం ఎక్కువగా ఉండాలి. కాబట్టి సింహరాశి వారికి గురువు బలం ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ పని చేసినా అన్నింట్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం అనేది ఎక్కువగా చేతుల్లో ఉంటుంది. ఈ 6 నెలల పాటు సింహరాశి వ్యక్తులకి గురువు బలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత సంపాదించినా ఈ 6 నెలలలోపు కష్టపడాలి, శ్రమించాలి, పని చేయాలి. దానివల్ల ఆదాయ మార్గాలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 6 నెలల తర్వాత గురువు బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అప్పుడు అవకాశాలు తక్కువగా వస్తాయి. ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గురువు బలం ఉన్నంత వరకు మీరు ఏదైనా కొనుగోలు చేస్తారు, స్థిరాస్తి మరింత పెంచుకోవాలని ఆలోచిస్తారు. వీరు ఇక నుండి చాలా కష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ కష్టజీవే, కానీ మరింత ఇప్పుడు కష్టపడి ఎక్కువ శ్రమిస్తారు. దానివల్ల కాస్త అనారోగ్య సమస్యలు వస్తాయి, కానీ ఏ పని అయినా విజయం మాత్రం ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి అప్పుడప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోండి. దానివలన చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సింహరాశి వారికి ఈ రోజున మిమ్మల్ని కాస్త నెమ్మదించి జీవితాన్ని సరిదిద్దుకోమని సూచిస్తుంది. ప్రారంభంలో మీ దృష్టి సృజనాత్మకత మరియు పిల్లలు లేదా వ్యక్తిగత ఆసక్తులపై ఉంటుంది, కానీ త్వరలోనే వాస్తవం ముందుకు వస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి మరియు రోజువారీ పనులు మీ శ్రద్ధను కోరుకుంటాయి. అలాగే ఈ రోజున పనులు, ఆరోగ్యం మరియు క్రమశిక్షణకు అనేది ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. అభివృద్ధి అనేది ఇప్పుడు పెద్ద పెద్ద మార్పుల ద్వారా కాకుండా స్థిరమైన కృషి ద్వారానే సాధ్యమని మీరు గుర్తిస్తారు. ఇక 11వ ఇంట్లో గురువు లాభస్థానంలో ఉండడం వలన మీకు లాభాలు మరియు నెట్వర్కింగ్ ఇస్తారు. అలాగే అష్టమ శని మీకు అవసరం లేని పాత అలవాట్లను మార్చుకోమని నిశితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున మిమ్మల్ని అంతర్గతంగా మారుస్తుంది. మీ కెరీర్ విషయానికి వచ్చినట్లయితే మీ ఆలోచనల పట్ల మీకు ఉత్సాహం మరియు నమ్మకంగా ఉంటారు. నాయకత్వ బాధ్యతలు లేదా సృజనాత్మక పనుల్లో మీ ప్రతిభ అందరికీ కనిపిస్తుంది. ఇక ఈ రోజున పని ఒత్తిడి పెరుగుతుంది. డెడ్లైన్ పోటీ లేదా కార్యాలయ రాజకీయాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇంతవరకు ఎక్కువ కష్టపడుతున్న గుర్తింపు నెమ్మదిగా వస్తుంది. ఆలస్యమైనా కానీ గుర్తింపు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సమయం కోసం ఎదురు చూడాలి. మీ ఓర్పు పరీక్ష. మీరు ఏకాగ్రతతో ఉండి అనవసర గొడవలకు దూరంగా ఉండండి. మీ కృషి నెమ్మదిగా ఫలిస్తుంది. 7వ ఇంట్లో రాహువు ఉండడం వలన సహోద్యోగులతో లేదా క్లయింట్లతో వ్యవహారాలు అనూహ్యంగా ఉండవచ్చు. వారితో దౌత్యంగా వ్యవహరించడం మంచిది. ఇక ఆర్థికంగా చూసినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. 11వ ఇంట్లో గురువు ఉండడం వలన స్నేహితులు, సీనియర్లు లేదా వృత్తిపరమైన సర్కిల్స్ నుండి మద్దతు లభిస్తుంది. అయితే 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఆరోగ్యం, ఇన్సూరెన్స్, ఏదైనా రిపేర్లు, కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు రావచ్చు. రిస్క్ ఉన్న పెట్టుబడులకు మాత్రం దూరంగా ఉండండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మంచిది. పాత బాకీలు వసూలు అవుతాయి. అలాగే మీరు ఈరోజు ఉండాల్సింది
విస్తరణ కంటే స్థిరత్వం ముఖ్యం. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీ రాశిలోని జన్మరాశిలో కేతు ఉండడం వల్ల కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం మరియు శ్రద్ధను ఆశించవచ్చు. మీరు మీలోనే మునిగిపోతే అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేదా కుటుంబంలోని పెద్దవారి విషయాలలో ఓర్పు చాలా అవసరం. వారితో కాస్త సమయం గడపండి. గట్టిగా మాట్లాడడం కంటే చిన్న చిన్న ప్రేమపూర్వక చర్యలు ఈ సమయంలో ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. చిన్న ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చెయ్యకండి. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పరిచయాలు మరియు నెట్వర్కింగ్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రోజువారీ నిర్వహణ కష్టంగా అనిపించవచ్చు. కానీ వాటినే మీరు కష్టపడి చేసినట్లయితే తరువాత ఫలించవచ్చు. భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేవలం మాటల మీద ఆధారపడి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. విద్యార్థులు పోటీ లేదా అంచనాల వల్ల ఒత్తిడి కలగవచ్చు. కష్టపడుతున్న ప్రగతి నెమ్మదిగా ఉందని అనిపించవచ్చు. ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేసుకోండి. చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ ఒక్క పరిహారం చేయడం వల్ల మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది. ప్రతిరోజు ఆత్మవిశ్వాసం కోసం ఉదయం సూర్యునికి నీరు సమర్పించండి. మానసిక ప్రశాంతత కోసం రోజు ఓం నమఃశివాయ అని జపించండి. అనవసరం ఈగో మరియు కఠినమైన మాటలకు దూరంగా ఉండండి. ప్రతిరోజు దినచర్యలో క్రమశిక్షణ పాటించండి. తర్వాత మీకు వచ్చే లాభాలు త్వరలోనే వస్తాయి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలనేవి తొలగిపోయి ఆదాయ మార్గాలు తలుపు తెరుచుకుంటాయి. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఇక చిన్న ఉన్న వృత్తుల్లో ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండదు. చిన్న వృత్తుల్లోనే ఎంతో ఆనందంగా ఉంటారు. కంటే వారు ఏదైనా సరి అయిన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. కాబట్టి ఆర్థిక నష్టాలు అనేవి కలగకుండా ఉంటాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి. కాబట్టి ఇంతవరకు ఉండాలి, సమాజంలో అందరితో ఎలా ఉండాలి అనేవి ఈ రోజున మీరు తెలుసుకుంటారు. సింహరాశి వ్యక్తులని చాలామంది ఇష్టపడతారు. వీరు కూడా ఆకర్షణగా ఉంటారు. కాబట్టి వీరి ప్రేమ కొంతవరకు సంతోషం మాత్రమే ఇస్తుంది. అలాగే వీరికి కోపం ఎక్కువ, అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీరి ప్రేమ ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, చిన్న వృత్తుల్లో ఉన్నవారు, అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. సమస్య అనేది పెద్దది చిన్నదిగా అవుతుంది. కాబట్టి సమస్యకు దూరంగా ఉండవచ్చు.